మనకి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో మనందరం కూడా సతమతం అవుతూనే ఉన్నామండి. అది ఎంత చెట్టుకి అంత గాలి అన్న చందాన కొంతమంది కొద్దిగా, ఇంకా కొంతమంది ఇంకొక తీవ్ర స్థాయిలో బాధలు పడుతూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. మరి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే మనం ఇంకా ఏం చేయాలి? ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది మన చిత్తం స్థిరంగా ఉండాలి. ఎక్కడైతే మన చిత్తం స్థిరంగా ఉంటుందో ఆ తల్లి స్థిరంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఏనుగు బొమ్మలు ఉంటాయి కదండి. ఏనుగులు అంటే ఇలా తొండము కిందకు ఉన్నవి కాదమ్మా, పైకి ఉన్నవి ఉంటాయి కదా. తొండం అంటే లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నట్టుగా ఉన్నటువంటివి, తొండం పైకి ఉన్నటువంటివి ఏనుగులు బొమ్మలు పెట్టుకోవటం వల్ల కూడా ధనాకర్షణ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా అమ్మవారి దగ్గర ఏనుగులు పెట్టుకుంటాం కదా మనం. ఇట్లా పైకి తొండం పైకి ఉన్నటువంటిది అంటే అమ్మవారిని అభిషేకిస్తూ ఉన్న విధంగా ఉండేటటువంటివి ఏనుగులు, అవి పెట్టుకోవటం ఒకటి. ఆ తర్వాత ఇంకేమన్నా చేయొచ్చా అని అంటే పెద్దవాళ్ళు చెప్తారమ్మా, యాలకులతో పూజ, యాలక సుగంధి పూజ అనేటటువంటిది ఆ ఏకవింశతి ఆ నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలతో మనం పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అంటే శక్తి ఆకర్షణ, ధనాకర్షణ అనేటటువంటిది ఉంటుంది అని చెప్తారు. అది ఎలా చేయాలి అని అంటే ఆ నామాలు మన వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో పెడతారు. ఆ నామాలను ఏం చేస్తారంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క యాలక తీసుకోండి. తీసుకొని ఆ నామం చెప్తూ ఉండండి. ఆ యాలక ఏదైతే ఉందో అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. అమ్మవారిని ఏం చేస్తారంటే మామూలుగా సింహాసనంలో కూర్చోబెట్టి ఉంచేటటువంటి అలవాటున్న వాళ్ళైతే కనుక కదల్చకండి, అక్కడే చేయండి. లేదండి మేము మామూలుగానే విగ్రహాన్ని పెట్టుకున్నామన్న పక్షంలో ఏం చేస్తారంటే ఒక చిన్న రాగి పళ్ళని తీసుకోండి. ఎప్పుడూ కూడా రాగి రాకోరుతుంది అంటారనమాట. అంటే రాకోరుతుంది, రా 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 ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట. మన ఇంట్లో కూడా ఇప్పుడు అంటే మనకంతా ఆన్లైన్ వచ్చేసింది. పూర్వం ఏంటంటే ప్రతిదీ కూడాను కరెన్సీ అనేటటువంటిది చేతికి తెచ్చేవాళ్ళు. ఇంట్లో మగవాళ్ళు జీతం రాగానే ఏం చేయాలి, లక్ష్మీదేవి దగ్గర మనం ఒక రాగి పళ్ళెం పెట్టి ఆ రాగి పళ్ళెంలో ఈ ఏదైతే తెచ్చినటువంటి జీతం ఉంటుందో దాన్ని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి నమస్కరించుకొని తర్వాత వాడుకునేవాళ్ళు అనమాట. సరే, ఇప్పుడు మనకు ఖర్చులు కావాల్సిన ఎంత కావాలంటే అంత ఆన్లైన్లో డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు కూడా మనం ఖర్చులకైతే తెచ్చుకుంటున్నాం కదా, ఆ తెచ్చుకున్నటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో ఎంతైనా కానీ ఆ అమ్మవారి దగ్గర పెట్టి ఆ రాగి పళ్ళెంలో ఆ తర్వాత ఈ యాలక పూజ చేయండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క యాలకని పెట్టండి. పెట్టేసిన తర్వాత పూజ అంతా మామూలుగా మీరు యథావిధిగా చేసుకోండి. చేసుకొని ఇంత పాయసాన్ని నివేదన చేయండి. అది పాయసంలో అంటే ఆవు పాలేనా అని అంటే మనకి ఆవు పాలు లభ్యమైతే ఆవు పాలు లభ్యమైతే అండి. ప్యాకెట్ పాలైతే కనుక మనకి అన్ని పాలు కూడా కలుస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. కానీ ఇన్ని ఎక్కువ నీళ్ళు పోసేసి కొంచెం పాలు పోసి కాకుండా ఎక్కువగా పాలు పోసి ఇంత చేసినా కానీ చక్కగా చిక్కటి పాలతో అమ్మవారికి కొద్దిగా అంత నివేదన చేయండి. ఆ నివేదన చేసిన తర్వాత హారతి ఇచ్చి ధూపం వేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. నేను ఇంకొకసారి చెప్తున్నాను, ఒక్కొక్క యాలకని ఒక్కొక్క నామానికి పెట్టండి. సరే, ఇదంతా అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత మనకు ప్రశ్న వస్తుంది, ఈ యాలకలని ఏం చేయాలి అంటే మరుసటి రోజున నిర్మాల్యం తీసేస్తాం కదా. మిగతా దేవీ దేవతలకి అందరికీ కూడా మన పూలు ఏవైతే పెడతామో ఆ పూలన్నీ తీసేటప్పుడు ఈ యాలకలు కూడా తీసి వేరుగా పెట్టుకోండి. పెట్టుకొని ఈ యాలకలన్నింటినీ కూడాను మనం తాంబూలం వేసుకుంటాం కదా, తాంబూలం వేసుకునేటప్పుడు దాంట్లో వాడుకోవచ్చు. లేదా కొంతమంది విడిగా తినేటటువంటి అలవాటు ఉంటుంది, అలాగైనా పర్వాలేదు, అలా తిన్నా కానీ. లేకపోతే పొడి చేసుకొని మనం ఏటి వాటిలలో పెట్టుకునే దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం వాడుకోవచ్చు. అంతేగాని మరలా దేవీ దేవతల కంటే నివేదనకి మనం పాయసం చేస్తున్నాను, అందులో యాలక పొడి వేస్తాం కదా, అటువంటప్పుడు వేయచ్చా అంటే అటువంటప్పుడు వేయకూడదండి. ఇది మనం మాత్రమే ఎందుకంటే అమ్మవారికి సమర్పించాము, దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం కదా. కాబట్టి మళ్ళీ తిరిగి దేవతలకి అంటే నైవేద్యానికి వాడకూడదు.